చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబుది ఎప్పుడూ కూడా అడ్డదారి అని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే కుట్రలు కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు. 30 మంది పెన్షనర్ల చావులకు చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు జగన్. బాబు దారి, చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట, అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అనంటే, చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా, తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అనంటే, 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. ఇదే ముగ్గురు మన ఇవాళ ఇదే చంద్రబాబు ఇదే ముగ్గురుతో జతకట్టి, దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జతకట్టి, ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ, రంగురంగుల హామీలంటూ, ఇంటింటికి బెంజ్ కార్ అంటూ, ఇంటింటికి కేజీ బంగారం అంటూ, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా?